Welcome back to a brand new vlog. ఎందుకు ఎందుకు మనం వరలక్ష్మి శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. చక్కగా పంచామృత అభిషేకం చేసుకున్నాం కదా. ఇప్పుడు అమ్మవారికి శుద్ధోదక స్నానం కాబట్టి ఆ కలశంలో పుష్పం ఉంది కదా. ఓం గంగాజలం మయానీతం మహాదేవశిర స్థితం శుద్ధోదక స్నానం ఇదం గృహాణ విదుసోదరి శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. అమ్మవారికి వస్త్రము సమర్పిస్తున్నట్టుగా శక్తి ఉన్నటువంటి వాళ్ళు రైవిక బట్ట చీర అమ్మవారికి సమర్పించవచ్చు. ఇస్తున్నట్టుగా శక్తి ఉన్నటువంటి వాళ్ళు రైవిక బట్ట చీర అమ్మవారికి సమర్పించవచ్చు. లేదు అంత శక్తి లేదండి, అమ్మవారిని పుష్పం అక్షతలు పట్టుకొని అమ్మవారికి ఎదురుగా ఉంది కదా, అమ్మవారి కట్టుకోవడానికి మన శక్తి కొలది వస్త్రం సమర్పిస్తున్నట్టుగా ఇలా భావన చేసుకోవాలి. యుగలే దుకూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఇక తర్వాత ఆభరణాలు కనుక ఉంటే ఆభరణాలు అనేటువంటివి మీరు ఇవ్వవచ్చు. లేదు ఆభరణాలు లేవండి మన దగ్గర, మళ్ళీ పుష్పం అక్షతలు తీసుకుని అమ్మవారికి మొత్తము ఒంటి నిండా అలంకరణంగా ఆభరణాలు కంకణే దివ్యే హార నూపురమేఖలాః విభూషణాన్యమూల్యాని గృహ ఆభరణాన్ని సమర్పయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ఉపవీతం సమర్పయామి. తర్వాత పుష్పము గంధంలో చిలకరించి అమ్మవారికి గంధం అంటే మనం ముత్తైదుంటికి రాగానే చక్కగా గంధం అలంకరిస్తాం, చక్కగా పెడతాం కదా, అలాగే అమ్మవారికి మనం గంధం సమర్పిస్తున్నట్టుగా భావన చేసుకోవాలి. కర్పూరాగరు కస్తూరి రోచనాదిభిరంధ్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ఆనంద కర్పూర మండల నీరాజనం సమర్పయామి. ఇలా ఒకసారి నీరు చూపించి ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహావరలక్ష్మీ దేవతాయై నమః. జై బోలో వరలక్ష్మీ దేవతాయై జై. చక్కగా 4-5 పుష్పాలు బాగానే చేతిలో తీసుకున్నాము. బాగా పుష్పాలు ఇవి కూడా తీసుకో. మనస్సులో ఈ యొక్క మంత్రపుష్పం ఉన్నప్పుడు మనస్సులో అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ ఉండాలమ్మా. చక్కగా చేసుకుంటూ అమ్మవారిని స్తుతిస్తూ ఉండాలి. నువ్వు చాలా అమ్మా, నీవు చాలా గొప్పదానివి, నా యందు దయతో ఇక్కడికి వచ్చావు, నా పూజనంతా స్వీకరిస్తున్నావు, నా కోరికను మన్నించి ఇక్కడికి వచ్చి నా పూజను స్వీకరించి నాకు యోగాన్ని కలగజేసే విధంగా ఆశీర్వదించమ్మా అని మనస్సులో అమ్మవారిని పరిపరి విధాలుగా స్తుతించాలి. ఇదే ఈ సంబంధించినటువంటి మంత్రపుష్పం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం. కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు
ఓం తదాత్మా. పండురంగా నమతే వేలే జ్ఞాని ఆరతి గణరాజా कनकचतटकारी भव्यगोपीकनारी नारद तुम्बरोहि समगायान्यकारी आरति ज्ञानराजा प्रकट गुव बोले विश्व ब्रह्मांड केले राम जनार्दन पाई मस्काट टेबले आरति ज्ञान राजा महाकैवल्य तेजे सेवती सदु संतु मनुवेदाल माझा आरती ज्ञान राजा. वारू वारू मैं वारू तेरी, अब ना जग की है परवाह कोई, थाम ले तू मोरी जिंदगी, तोह से बढ़ के न कोई खुशी. वारू वारू मैं वारू तेरी, आज सौंपे है सपने सभी, नैना तोरे तिजोरी मोरी है मोरी. ఏం చేసినావు? ఇవాళ గుడాలు, బెల్లన్నం, పరమన్నం అంటారు, బెల్లన్నం అంటారు, గుజ్జు పులుసు, సీర, ఎన్నెన్ని కూరైనా, దద్దోజనం, మిక్స్ బాజీ, పప్పుచారు, రైస్. ఓకే, దేనికి ఇవన్నీ చేసినావు? మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం. మనకు తెలిసినంత మనం చేసుకున్నాం భగవంతుని. నాకు తెలిసినంత నేను చేసుకున్నాం. తప్పు ఒప్పు దేవుడే చేసుకుంటాం. ఈ చిన్నలమ్మ కూర్చొని పోయి ముఖం కడుగు. ఏ అక్షయ్ రాయ్, మా అక్షయ్ గుడి పైన పట్టింది అని పైన పట్టుకుంది నాకే అని. ఇప్పుడే పచ్చులు అవన్నీ కదా చేసుడు. ఇస్తినమ్మ వాయిన నేనే లేదు. ఇస్తినమ్మ వాయిన ఇస్తినమ్మ వాయిన ఇస్తినమ్మ వాయిన మా ఇంటి గోలక్ష్మి ఇస్తినమ్మ వాయిన ఇస్తినమ్మ వాయిన మా ఇంటి గోలక్ష్మి లక్ష్మి మమ్మీ ఏం కాదు కాదా ఎందుకు మొక్కద్దు అన్న వేట పనికి ఈ అవన్నీ దిన్న కూర్చోబెడతావా కింద కూర్చోవద్దు. అందుకైతే అని ఆగింది. ఇంత ముందుగా ఏ ఉట్టిగానే ఇంట్లో నేను కూడా కొట్టినా కానీ చేసుకున్నాను అని అనిపించింది. రాణి సాహెబ్ నీది పక్కకి పెట్టుకో మంచిగా మధ్య రాకు. పండుకున్నా అంటే ఏమన్నావా అంతలాగవు. ఇస్తేనమ్మ వాయిన పుచ్చుకుంటున్నామ్మ వాయిన ఇస్తేనమ్మ వాయిన పుచ్చుకుంటున్నామ్మ ఇస్తేనమ్మ వాయిన పుచ్చుకుంటున్నాం. మా ఇంటికి లక్ష్మి ధనలక్ష్మి बांधा नैनों
ने नैनों से डोरा, मोहे खींचे चला मोह तोरा, तो है सौंपा है तन मन ये कोरा, मोहे थामे तू रखना सदा।